ఆర్కిటెక్టును నియమించారు. ఆర్కిటెక్ట్ ఎవరంటే ఆనంద్ సాయి అని ఆంధ్రుడు. మనము కట్టుకున్న దేవాలయాన్ని కూడా ఆర్కిటెక్ట్ ఆంధ్ర చిన్నజీవ స్వామిని తెచ్చి మన నెత్తిన రుద్దును. 100% ఆంధ్ర కాంట్రాక్టర్ల కబంధ హస్తాలలో ఇరుక్కుపోయి ఈరోజు తెలంగాణ ప్రాజెక్టులు వాళ్ళని కట్టబెడితే తెలంగాణ సమాజం ఆలోచన చేస్తుంది. అత్యంత ప్రెస్టీజియస్ అయిన మెట్రో రైలుకు సీఎండీగా రాజమండ్రికి సంబంధించిన ఎంవీఎస్ రెడ్డిని పెట్టింది గమనిస్తున్నారు. ఐటీఐఆర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకం ఏదైతుందో దానికి సీఈఓగా కృష్ణా జిల్లాకు సంబంధించిన శ్రీనివాసుని పెట్టింది ప్రజలు గమనిస్తున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కావూరు హిల్స్, బోల్డర్ హిల్స్ లో ఆంధ్ర వాళ్ళు ఉంటారు. మనం మాత్రం నింబోలేట, గౌలిగూడ, నారాయణగూడలలో ఇట్లాంటి టపాచపుత్రులలో మనం ఉండాలా, ఉప్పుగూడల అని చెప్పిన ముఖ్యమంత్రి గారు అక్కడ టికెట్లు తెలంగాణ వాళ్ళకి ఇచ్చిండు. ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కావూరు హిల్స్, బోల్డర్ హిల్స్, ఏదైతే మన సోమాజిగూడ, వెంగళరావు నగర్లు ఉన్నాయి, ఇవన్నీ ఆంధ్ర వాళ్ళకి టికెట్లు ఇచ్చిండు. ఫిలిం నగర్ బస్తీలో 25,000 మంది పాలమూరు బిడ్డలు ఉన్నారు. ఒక్క టికెట్ కూడా పాలమూరు వాళ్ళకి ఇవ్వలేదు, లేకపోతే తెలంగాణ బిడ్డలకి ఇవ్వలే. 100 మంది 99 మంది కార్పొరేటర్లు కలిసి 20 మంది ఆంధ్ర వాళ్లకు పాష్ ఏరియాలో. నువ్వు ఇన్నాళ్ళు జూబ్లీ హిల్స్ లో మనం ఇవ్వద్దంటారా మీరు? ఇక్కడ ఇవ్వద్దంటలేను. ఎప్పుడన్నా